ఈ మధ్య జగన్ ప్రతిదానికి పేచి పెడుతూనే ఉన్నారు. ఆల్రెడీ ప్రజలు అంటే నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు పనికి రావు అని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను, సాధారణ ఎమ్మెల్యేలతో పాటు నన్ను ఎలా కూర్చోబెడతారు అని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించి కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు మరో పేచి మొదలు పెట్టారు. అదేంటి అంటే నాకు సెక్యూరిటీ పరంగా నా సీఎంగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారో ఇప్పుడు నాకు అదే సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ విషయంలో నాకు అన్యాయం చేశారు, చాలా మందిని తగ్గించేశారు. అంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు 980 మంది పోలీసులను పహారాగా కాసుకునేవాడు, అంటే చుట్టూతో ఉండేవాళ్ళు. సో అదే 980 మంది ఇప్పుడు నాకు సెక్యూరిటీగా కావాలి అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్లారు. ఇది ఎలా ఉందంటే ఓవరాల్ గా ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్ కు వెళ్తానని చెప్పేసి మారం ఎట్లా చేస్తాడో ఆ విధంగా ఉంది జగన్ సిచ్యువేషన్. ఇప్పుడు పరిస్థితి అలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతాయి. నిజమే, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర శాఖ కల్పించే ప్రొటెక్షన్ కూడా కొంచెం తగ్గించారు. ఈయన లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఒక ప్రతిపక్ష నేతకు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ప్రొటెక్షన్ ఉండాలో అది ఇచ్చారు. అయినా కానీ కావాలని ఇదంతా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాం. చూస్తే ప్రతిదానికి పేచి పెట్టడం, అదే కావాలని మారం చేయడం, కోర్టులకు ఎక్కడం, ఇదే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని, లేదంటే శాసనసభకు రానని ఇప్పటికే బెదిరింపులకు దిగారు. లేని ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకు కూడా ఆశ్రయించారు. అప్పుడేమో తాను కోరినంత భద్రత కల్పించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు ప్రస్తుతం. ఇక జగన్ కు అత్యున్నత స్థాయిలో Z+ కేటగిరీ భద్రత కల్పించినా ఇలా పేచీ పెట్టడం ఏంటని పోలీస్ అధికారులే విస్తుపోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రినే అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రత కోసం కూడా SSG పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి, బెంగళూరు, ఇడుపులపాయ, హైదరాబాద్ ఇలా అన్ని చోట్ల కలిపి మొత్తం 986 మంది పోలీసులు విధుల్లో ఉండేవారు. ఇప్పుడు జగన్ మాజీ అయ్యారు. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. సాంకేతికంగా చూస్తే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయినా సరే కూటమి ప్రభుత్వం ఆయన భద్రతను నిర్లక్ష్యం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కు ఏర్పాటు చేసిన Z+ సెక్యూరిటీని పోలీస్ శాఖ ఇప్పుడు కొనసాగిస్తోంది. భద్రతను ఏమాత్రం తగ్గించలేదు. భద్రతా పరంగా Z+ విభాగం అత్యధిక స్థాయి. అంతకు మించిన భద్రత మరెవరికీ కల్పించరు. ఈ కేటగిరీలో ఉన్న వారికి ప్రభుత్వం 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తుంది. ఇప్పుడు కూడా జగన్ కు ఇదే భద్రత కొనసాగుతోంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అదనపు భద్రత కల్పించాలని కోరినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కనీసం అంతకు ముందు తన వద్ద పనిచేసిన అధికారిని వ్యక్తిగత భద్రతా అధికారిగా ఇవ్వాలి అని చంద్రబాబు కోరినా ఇవ్వలేదు. ఇక VIP కోరిన వ్యక్తిని ఇవ్వకూడదు అని నిబంధనల్లో ఉందంటూ మరో అధికారిని భద్రతా అధికారిగా ఇచ్చారు. ఇప్పుడు జగన్ అవన్నీ మర్చిపోయి తనకు Z+లో ఇచ్చిన దానికంటే అదనంగా కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, జగన్మోహన్ రెడ్డి మరో పేచి పెడుతున్నారు. నాకు భద్రత పెంచాలి, గతంలో ఉన్న భద్రతను మళ్ళీ ఇవ్వాలి అంటూ కూడా ఎక్కడ తగ్గించిన పరిస్థితి లేదు. కానీ అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భద్రతనే మళ్ళీ కొనసాగించాలి అంటూ కూడా కోర్టులకు వెళ్తున్న పరిస్థితులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ ఏదైతే జగన్ కి నిబంధనల ప్రకారం ఉండాల్సిన భద్రత ఉన్నప్పటికీ కూడా తనకి అదనపు భద్రత కావాలంటూ హైకోర్టుకి వెళ్ళటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే భద్రత ఉందో అదే స్థాయిలో భద్రత కావాలంటూ కూడా ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా పలువురు టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్ ఆయన భద్రత కోసం ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఉండే ఓటర్ల సంఖ్య ఎంత ఉండిద్దో అంతమంది ఈ భద్రత పెట్టుకున్న పరిస్థితి ఉంది. అంత భద్రత కావాలంటూ కూడా జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే జగన్ కి ఎక్కడా కూడా భద్రత తగ్గించలేదు అని కూడా నిన్న హోంమంత్రి వంగలపూడి ఎంత చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే జగన్ కి ఆయనకి నిబంధన ప్రకారం ఏ విధంగా భద్రత ఉండాలో ఆ భద్రత ఎక్కడా కూడా తగ్గించలేదు. దానికి తగ్గట్టుగానే భద్రత మొత్తం కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే జగన్ మాత్రం తాను సీఎం గా ఉండగా తన ఇటువంటి భద్రత ఉందో అదే స్థాయిలో భద్రత కావాలంటూ ఆయన
ఆయన చెప్తున్నారు. ఆయన అధికారంలో ఉండగా ఆయన ఎక్కడైతే ఉంటారో అక్కడ మొత్తం కూడా భద్రతని పెట్టుకోవడం కూడా జరిగింది. అటు తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, బెంగళూరులో కానీ, ఇడుపులపాయలో కానీ, హైదరాబాద్ లో కానీ, ఇలా అన్ని చోట్ల కూడా కలిపి దాదాపు 986 మంది పోలీసు విధుల్లో ఉండేవారు. అంటే ఇప్పుడు జగన్ మాజీ సీఎం అయ్యారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. సాంకేతిక పరంగా చూస్తే కనుక ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయినా సరే కూటమి ప్రభుత్వం ఆయన భద్రతను ఎక్కడా కూడా నిర్లక్ష్యం మాత్రం చేయలేదు. ప్రభుత్వం ఆయన భద్రత నిర్లక్ష్యం చేయకపోయినప్పటికీ నిర్లక్ష్యం చేశారంటూ ఆయన పదే ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అది కేవలం వీటన్నిటిని కూడా రాజకీయపరమైన పరంగా లబ్ధి పొందాలని అనే జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పి వంగలపూడి అంతా కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏర్పాటు చేసిన జడ్పీ సెక్యూరిటీ పోలీస్ శాఖ ఇప్పుడు వరకు కూడా కొనసాగించింది. భద్రత మాత్రం ఎక్కడ తగ్గించలేదని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా అక్కడ సెపరేట్ గా మళ్ళీ భద్రత ఏర్పాటు అయితే ఆయన సీఎం గా కూడా చేసుకోవడం జరిగింది. అంతకుముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాలని పదే కోరినప్పుడు కూడా ఎక్కడో కూడా చంద్రబాబుకి భద్రత పెంచిన దాఖలా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆయన జడ్పీ సెక్యూరిటీలో ఉన్నప్పటికీ ఆయనకి అంటే ఆయన కొంత భద్రత పరంగా చూస్తే కనుక చాలా ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన భద్రత కావాలంటూ కోరినప్పుడు కూడా ఆయన ఎటువంటి అదనపు భద్రతను ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన దాఖలు ఎక్కడా కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అంటే భద్రత కావాలని ఈ కోర్టుకి ఎక్కడం ఇవన్నీ కూడా కేవలం రాజకీయ లబ్ధి పొందటానికే అని చెప్పి ఈ వంగలపూడి ఆయన పదే చెప్తున్నారు. ఆయన భద్రత విషయంలో ఎక్కడ ఏమాత్రం డోకా లేదు. ఆయనకి నిబంధనల ప్రకారం భద్రత ఎంత కల్పించాలో అంతా కల్పిస్తున్నామని చెప్పి కూడా అటు టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.